Hello all, we are starting a new series which is Vision IAS Social Issues Mains 365. సో మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, పాలిటీ, సోషల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్, ఎథిక్స్, గవర్నెన్స్, సెక్యూరిటీ, ఇలాంటి సబ్జెక్ట్స్ని మనం టాపిక్ వైజ్ డీల్ చేసుకుంటూ వద్దాం. బికాజ్ ఇది వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ఆన్సర్ రైటింగ్. బికాజ్ ఇక్కడ మనకి క్విక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, డేటా ఉంటాయి, పాయింటర్స్ ఉంటాయి, వాల్యూ ఎడిషన్ చేస్తాయి మన ఆన్సర్ రైటింగ్కి. సో ఫస్ట్ మనం సోషల్ ఇష్యూస్ అనే టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో డైరెక్ట్గా ఫస్ట్ టాపిక్కి వెళ్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి విమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ అట్ అ గ్లాన్స్. సో విమెన్ గురించి సోషల్ ఇష్యూస్ అంటేనే బేసిక్గా మనకు కొన్ని హాట్ టాపిక్స్ ఉంటాయి, చిల్డ్రన్, విమెన్, డిసేబుల్డ్ ఇలాగా కదా. ఫస్ట్ విమెన్ది చూస్తే వాళ్ళ గురించి మన ఇంట్రడక్షన్ తర్వాత మనం మెయిన్ పాయింట్స్ రాయాలి, డేటా రాయాలి అంటే చూడండి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, ఈ సర్వే ప్రకారం విమెన్ పార్టిసిపేషన్ అంట 23.3% నుంచి 37%కి పెరిగింది. ఈ పాయింట్ రాస్తే డెఫినెట్గా మార్క్స్ పడతాయి. దీంతో స్టార్ట్ చేస్తే మనం ఓకే, 2017లో 23% ఉంటే ఇప్పుడు కరెంట్ 2022 to 23లో 37%కి పెరిగింది. ఓకే, నెక్స్ట్ వేజ్ డిస్పారిటీ. ఈ ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగింది కానీ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ చూడండి, 100% ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు అనుకోండి, అందులో 82% మెన్కే వెళ్తుందన్నమాట. అంటే అంత వేజ్ డిస్పారిటీ ఉంది. జస్ట్ 18% మాత్రమే విమెన్కి వస్తుంది. ఓవరాల్గా 82% మెన్కే వచ్చేస్తుంది, వాళ్ళు తీసేసుకుంటున్నారు. సో ఈ డిస్పారిటీని మనం తగ్గించాలి, 50 to 50%కి తీసుకురావాలన్నమాట. అప్పుడే మనం జెండర్ ప్యారిటీ, జెండర్ ఈక్వాలిటీ ఉంది అని చెప్పి మాట్లాడవచ్చు. సో రీజన్ బిహైండ్ లో పార్టిసిపేషన్, ఎందుకు విమెన్ వర్క్ ఫోర్స్లో ఇంత తక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు, రీజన్స్ చూద్దాము. ఇది ఏ ఆన్సర్లో అయినా మనం రాయవచ్చు ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్లో. ఫస్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఇంట్లో కుకింగ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. ఇంత చేసిన తర్వాత మళ్ళీ పని చేయాలి అని అంటే తనకి కొంచెం ప్రాబ్లమే, టైం సరిపోదు. సో ఈ సోషల్ నార్మ్స్ వల్ల ఒక ప్రాబ్లం. రెండోది, ఇంట్లో హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఇంట్లో చాలామంది మెన్ ఉన్నా, నెక్స్ట్ పిల్లలు పెద్దవి పని చేస్తున్నా, డబ్బులు ఇంట్లో వస్తుంటే ఏం చెప్తారు, నువ్వేం పని చేయకు, నువ్వు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకో, పిల్లల్ని చూసుకో, నువ్వు డొమెస్టిక్ హౌస్ హోల్డ్ చోర్స్ చేయి, ఇలా చెప్తారు. సో హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగినా కూడా బయట తిన పార్టిసిపేషన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనం బయట స్కిల్ ట్రైనింగ్, వొకేషనల్ ట్రైనింగ్, టెక్నికల్ ట్రైనింగ్ చూసామనుకోండి, ఎక్కువగా అబ్బాయిలు బయటికి వెళ్తున్నారు. చాలా రీజన్స్ ఉంటాయి అమ్మాయిల్ని బయటికి పంపడానికి. పేరెంట్స్ భయపడడం కానీ, ఎలాగో పెళ్లి చేసి తొందరగా పంపించేస్తాం, ఆ కోర్స్ ఎందుకు నీకు అవసరం లేదు అని. సో మెనీ రీజన్స్ వల్ల ఫీమేల్కి తక్కువ ట్రైనింగ్, మేల్స్కి ఎక్కువ ట్రైనింగ్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ ప్లేస్ దగ్గర జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంది. జెండర్ బేస్డ్ అంటే మెన్కి ఎక్కువ పే ఇవ్వడం అనమాట, ఈవెన్ ఇఫ్ సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ అయినా సరే. ఇప్పుడు మనం ఫార్మల్ ఆర్గనైజేషన్స్లో అయితే ఈక్వల్ పేనే కనిపిస్తుంది. కొంచెం మనం విలేజెస్లో, టౌన్స్లో వచ్చామనుకోండి, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్లో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో అక్కడ పనిచేసే వాళ్ళల్లో మెన్కి ఎక్కువ పే ఇస్తారు, విమెన్కి తక్కువ ఉంటుంది. మళ్ళీ దాంతోపాటు సెక్షువల్ హరాస్మెంట్. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం కదా, కరెంట్ టాపిక్ ఏంటి, కోల్కతాలో ఒక ఆన్ డ్యూటీ డాక్టర్ని రేప్ చేసి బ్రూటలీ మర్డర్ చేశారు. సో ఇలాంటి సెక్షువల్ హరాస్మెంట్ ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లో మనకి కనిపిస్తుంది. దానివల్ల విమెన్ బయటికి వెళ్ళడానికే భయపడుతున్నారు. నెక్స్ట్ డిజిటల్ డివైడ్. ఇదేంటంటే ఇంటర్నెట్ యూసేజ్ చూసామనుకోండి, విమెన్ ఓన్లీ 35% మాత్రమే యూజ్ చేస్తున్నారు, మిగతాదంతా మెన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మొబైల్ ఉండడం, వైఫై యాక్సెస్ ఉండడం, డేటా వేసుకోవడం, ఇదంతా మెన్కి ఎక్కువ ఉంది. వేరాస్ 65% మెన్కు ఉంటే 35% మాత్రమే విమెన్కు ఉందన్నమాట. నెక్స్ట్ విమెన్ ఎందుకు వర్క్ ఫోర్స్లోకి రావాలి అంటే మనకు కొన్ని పాయింట్స్ కావాలి. వై విమెన్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ వర్క్ ఫోర్స్ అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. డెఫినెట్లీ ఎస్, మనం అంత తక్కువగా చూస్తున్నాం, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా. అది చేయడానికి ఈజీ వే వాళ్ళని వర్క్ ఫోర్స్లో జాయిన్ చేసుకోవడం. ఆల్సో మెకెన్జీ, అమెరికాలోని ఒక ఆర్గనైజేషన్, మెకెన్జీ రిపోర్ట్ ప్రకారం ఒకవేళ ఇండియాలోని విమెన్ కనుక వర్క్ ఫోర్స్లో జాయిన్ అయితే ఏదైతే కరెంట్ జీడిపి గ్రోత్ రేట్ ఉంది కదా, అది ఇంకా 1.4% ఎక్కువ పెరుగుతుందంట. అంత జీడిపి యాడ్ అవుతుంది నేషన్కి. నెక్స్ట్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ పవర్ కూడా పెరుగుతుంది. చూడండి, విమెన్ ఎక్కువగా డిపెండెంట్గా ఉంటారు హస్బెండ్ మీద. ఆయనే పనిచేసి శాలరీ తీసుకొస్తే ఆ డబ్బులు అడిగి, పిల్లలకి స్పెండ్ చేసి, ఇల్లు మేనేజ్ చేసి ఇలాగా. వేరాజ్ ఆమెనే సంపాదించుకుంది అనుకోండి, చదువుకి ఇంత స్పెండ్ చేయాలి, ట్యూషన్కి ఇంత ఇవ్వాలి, ఇంటి చోర్స్కి ఇంత ఇవ్వాలి, తన డెసిషన్ మేకింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, సేవింగ్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్
మంచిగా చదువుకొని ట్రైన్ చేసుకొని ఉన్న వాళ్ళు ఎంపవర్డ్గా ఉంటారు లిటరలీ కదా. అప్పుడు కొన్ని సోషల్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి, తనకి డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది, ఎప్పుడు తను బేబీని పెంచుకోవడానికి రెడీగా ఉంది, అండ్ ఎలాంటి హెల్త్ రిలేటెడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి తన లైఫ్ స్టైల్, ఇవన్నీ వస్తుంది. దానివల్ల ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఒక సంవత్సరంలో 1000 మంది పిల్లలు పుట్టారనుకోండి, 1 year లోపు ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్. ఓకే, నెక్స్ట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఒక 1 yearలో 1,00,000 మంది డెలివరీ అయిన విమెన్లో ఎంతమంది చనిపోతున్నారు అనేది మెటర్నల్ మోర్టాలిటీ రేట్. ఈ 2 రేట్స్ తగ్గిపోతాయి విమెన్ మంచిగా ఎంపవర్ అయినప్పుడు కదా, బికాజ్ వాళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు, మంచిగా తింటారు, మంచిగా మెయింటైన్ చేస్తారు, హెల్దీ డెసిషన్స్ తీసుకుంటారు. అంత మంచిగా ఉంటే ఈ సోషల్ ఇండికేటర్స్ కూడా, బ్యాడ్ ఇండికేటర్స్ కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ యంగ్ ఉమెన్ వర్క్ ఫోర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు చాలా కంపెనీస్ వస్తున్నాయి, తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. ఈ యంగర్ ఉమెన్ బయటకు వచ్చారనుకోండి, వాళ్ళకి మంచిగా చదువు నేర్పిస్తే మనం ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ మ్యారీడ్ లైఫ్, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్, వాళ్ళ పిల్లల విషయంలో ఈ బెనిఫిట్స్ అన్ని యంగర్ ఉమెన్ మంచిగా రీప్ చేయొచ్చు. నెక్స్ట్ ప్యారిటీ విత్ అదర్ కంట్రీస్. మనకంటూ కంట్రీకి కొన్ని గోల్స్ ఉన్నాయి, కమిట్ అయిన గోల్స్, లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి. ఓకే, దీంట్లో మనం గోల్ నెంబర్ 1 చూసామనుకోండి, పావర్టీని తగ్గియడం, నో పోవర్టీ అనేసి ఒక గోల్ పెట్టుకున్నారు ప్రతి కంట్రీ వాళ్ళు. అట్లనే ఇండియా కూడా పెట్టుకుంది. విమెన్ పనిచేస్తే ఏమవుతుంది, మంచి హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది. సో సర్వీసెస్ మంచిగా ప్రొడ్యూస్ అయ్యి, గుడ్స్ మంచిగా ప్రొడ్యూస్ అయ్యి కంట్రీకి మంచి అవుతుంది, వాళ్ళ ఇంటికి కూడా మంచి అవుతుంది. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 అనేది నెరవేరుతుంది, పోవర్టీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది కదా, అమ్మాయి కూడా పనిచేయడం స్టార్ట్ చేస్తే. నెక్స్ట్ గోల్ నెంబర్ 5 ఏంటి, జెండర్ ఈక్వాలిటీ. ఏదైతే మనం సమానత్వం కోసం ట్రై చేస్తున్నామో, మెన్ అండ్ విమెన్ ఈక్వల్గా ఉండాలని, ఈ వర్క్ ఫోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల అది ఇండైరెక్ట్లీ సర్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ విమెన్ ఇన్ వర్క్ ఫోర్స్. సరే, మనం ఇంపార్టెన్స్ ఏంటి చూసాము, ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళని ఆపుతున్నాయి చూసాము, కానీ వాళ్ళని పుష్ చేయాలంటే, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే గవర్నమెంట్ ఎలాంటివి తీసుకొచ్చింది, ఇనిషియేటివ్స్ చూద్దాం. మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్. యాక్చువల్గా కంపెనీస్ చాలామంది విమెన్ని తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపారు, ఎందుకంటే విమెన్ ప్రెగ్నెంట్ అవుతారు, వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు హౌస్ హోల్డ్ కేర్ తీసుకుంటారు, పిల్లల్ని చూసుకోవాలి. అదే అబ్బాయిలకి ఇలాంటి లీవ్ తీసుకునే ప్రాబ్లమ్స్ ఉండవు, అందుకని ఎక్కువగా మెన్ని హైర్ చేస్తారు. దాన్ని బట్టి ఒక యాక్ట్ తీసుకొచ్చారు, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017 ప్రకారం. బాబు పుట్టాక మెటర్నిటీ లీవ్ అనేది ఆల్మోస్ట్ 26 weeks ఇస్తారనమాట, పెయిడ్ లీవ్. అది కూడా ఏం పని చేయకపోయినా కూడా బేబీని చూసుకునే స్కోప్ ఇస్తూ వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా, ఎవరు చూస్తారు, మదర్ తప్ప. ఫీడింగ్, కేరింగ్ అంతా ఆమెనే చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. నెక్స్ట్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. ఇదేంటంటే ఎక్కడైతే వర్క్ ప్లేస్ ఉంటుందో అక్కడ ఆమె సేఫ్టీకి తగ్గట్టు, సెక్యూరిటీ, ఆమె హెల్త్కి ప్రాబ్లం అవ్వకుండా, వర్కింగ్ కండిషన్స్ కంఫర్టబుల్గా, మంచిగా, సెక్యూర్గా ఉండేటట్టు ఒక బిల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ కోడ్ ఆన్ వేజెస్. ఏంటంటే మెన్కి ఎక్కువ పే ఇచ్చి విమెన్కి తక్కువ ఇచ్చి ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉండొద్దు కదా సెక్స్ మీద, అందుకని వాళ్ళ ఈక్వల్ పే కోసం కోడ్ ఆన్ వేజెస్ 2019. ఇవన్నీ ఆన్సర్ రైటింగ్లో రాయాలి, ఏం చేసింది గవర్నమెంట్ అని, అప్పుడు మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పాష్ యాక్ట్. ఇదేంటంటే వర్క్ ప్లేస్లో విమెన్కి సెక్షువల్ హరాస్మెంట్ లేకుండా ఆమె సేఫ్టీని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 ఇది. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా G20ని మనం హోస్ట్ చేసాం కదా, మన ఇండియాలో G20 మీట్ జరిగినప్పుడు ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, G20 ఎంపవర్ అని. ఇది రాయండి, మంచి వాల్యూ ఎన్హాన్సింగ్ అవుతుంది. ఏంటంటే G20 అలయన్స్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఆఫ్ విమెన్స్ ఎకనామిక్ రిప్రజెంటేషన్. అంటే విమెన్ వాళ్ళు ఎకానమీలో ఎంత రిప్రజెంట్ అయితే, ఎంత పార్టిసిపేట్ చేస్తే అంత మంచిది, దానికోసం ఏం చేయాలి అని G20 కంట్రీస్ అందరు కలిసి తీసుకొచ్చారు. సో ఇవన్నీ గవర్నమెంట్ తన తరపున తీసుకొస్తున్న ఇనిషియేటివ్స్ అనమాట. సో ఈ పాయింట్స్ రాయొచ్చు ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ గురించి.